ఈరోజు వీడియోలో చేపల పులుసు చేయబోతున్నానండి. 1 కిలో చేపలు ఉన్నాయి. ఇవి ఇందులోంచి 4 ముక్కలు వేరు చేశాను ఫ్రై కొరకు. ఇవి మాత్రం కొన్ని ముక్కలు మాత్రం నేను పులుసు కొరకు తీసానండి. ఇందులో కొంచెం మనము ఇప్పుడు ఉప్పు కలిపేసి పెట్టుకుందాము. ఉప్పు కారము 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసానండి. కర్రీలో తర్వాత తీసుకోవచ్చు కాబట్టి మ్యారినేట్ కోసమని అన్ని కొన్నిగా వేసానండి. కొంచెం నిమ్మరసం కూడా పిండుకుంటే బాగుంటుంది. కొంచెం నిమ్మరసం వేసేస్తున్నానండి. ఈరోజు జూన్ 7 మృగశిర కావడం వల్ల చాలామంది చేపలు తింటుంటారండి. దాని కొరకే నేను ఈ చేపల రెసిపీ చేసేస్తున్నాను. ఇవి ముందుగా మనము కలిపేసి పెట్టేసుకుందాము. ఒక అరగంట ఉంటే సరిపోతుందండి వీటికి. ఇవి మ్యారినేట్ అయ్యే వరకు మనము పులుసు కొరకు మసాలాలన్నీ రెడీ చేసేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం లైట్గా ఇలా కలిపేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మరి గంట వరకు అవన్నీ రెడీ చేసుకునే వరకు కొంచెం స్మెల్ లాగా పట్టుకుంటుందండి ఫిష్. ఎందుకంటే ఆ స్మెల్ ఉండకుండా మరి చక్కగా ముక్క తినేటప్పుడు ఉప్పు కారం తగిలేటట్టుగా మనం ఇలా నానబెట్టేసుకోవాలి. ఇవి అయిపోయిందండి. ఇప్పుడు పులుసు కొరకు రెడీ చేసేసుకుందాము. ఫ్రైలోకి కూడా అంతేనండి. కొద్దిగా ఉప్పు వేసేసాను. ఇందులో మళ్ళీ ఏమి కాబట్టి మనకి ఎంత అవసరం ఉంటుందో అంతే మనం ఉప్పు కారం సరిగ్గా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసుకోవాలండి. ఫ్రైలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. మళ్ళీ ఇందులో కూడా సగం నిమ్మరసం. ఫ్రై కంటే పులుసులోవే చేపలు ముక్కలు చాలా బాగుంటాయండి. కానీ కొంతమందికి ఇలా ఫ్రై చేసినా ఇష్టపడతారు, మరి కొంతమంది పులుసులో ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఇవంతా చక్కగా మనం కలిపేసుకోవాలి. వీటిని కూడా ఒక అరగంట వరకు మనము సైడ్లో పెట్టేసుకొని పులుసు కొరకు మసాలా దినుసులు ఏవే ఉన్నాయో అవన్నీ రెడీ చేసేసుకుందాం ఫ్రెండ్స్. కర్రీ కొరకు 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు చక్కగా ఇలా వేడి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అలాగే 2 టమాటాలు కూడా, ఒక 2-3 మిర్చి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. చక్కగా సిమ్ములో పెట్టుకొని ఉల్లిపాయలు ఉడికించుకోవాలండి. పులుసులో టమాటా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. అందుకని ఎక్కువ పులుపు తినని వాళ్ళు ఉంటే 2 టమాటాలు కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది పులుపు సరిగ్గా తినరండి. అందుకొరకు నేను కూడా మా ఇంట్లో కొంచెం తక్కువే కాబట్టి నేను కూడా కొంచెం 2 టమాటాలు వేసాను ఇక్కడ. వీటిని దూరగా వేయించుకోవాలి. టమాటాలు ఇక్కడ మగ్గిపోయాయండి. టమాటాలని ముందు తీసేద్దాము. ముందుగా మిర్చి కూడా మనకు వేగిపోయాయి. అందుకని మిర్చి కొంచెం ఘాటు వస్తుందని మిర్చి నేను పక్కన పెట్టేసాను తీసి. అలాగే మనం టమాటాలు కూడా తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకొని కాల్చేసుకుందామండి. ఉల్లిపాయలు కూడా రెడీ అయిపోతున్నాయి. కొంచెం ఇలా పెట్టుకున్నంటే ముందు కాలంలో మనం నిప్పుల్లో వేసి కాల్చుకునేవారండి. ఇప్పుడు ఎవరు నిప్పులు ఏం లేవు, ఇలా కాల్చుకోవడమే లేదు. ఏదో నూనెలో కొంచెం ఫ్రై చేసుకొని రుబ్బుకొని పులుసులో వేసేసుకోవడమే. కానీ ఇలా చేస్తేనే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి నేను నిప్పుల మీద కాల్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయాయండి. ఆయిల్ లేకుండానే చక్కగా ఇలాంటి ట్రే ఏదన్నా ఉంటే మనం ఇలా పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. లేకపోతే ఇది లేకున్నా కానీ మనం ఇలా కూడా వేడి చేసేసుకోండి. చక్కగా వేడైపోతాయి చూడండి. ఏం లేదండి, ఇవి మాత్రం మగ్గిపోయాయి. వీటిపైన కొంచెం మనము ఫిష్ను కూడా ఫ్రై చేసుకుందామండి ఆయిల్ లేకుండానే. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ కొంచెం ఇలా మగ్గించుకున్నామంటే మళ్ళీ కర్రీలో చాలా బాగుంటాయి. అందుకనే కొంచెం సేపు వేడైతే చాలండి. చేపల పులుసు అనగానే ముందుగా మనకు జ్ఞాపకం వచ్చేది ఉల్లిపాయలు వేయించుకోవడము, జీలకర్ర మెంతుల పొడి, ఇవన్నీ ముందుగా సిద్ధం చేసి పెట్టేసుకుంటామండి. కొంచెం వేడైతే చాలు, మెత్తగా ఉంటాయి కాబట్టి ఇలా అంటుకుంటూ పోతాయి. కొంచెం ఇది ఇలా చూడండి, కొంచెం మగ్గిపోతున్నాయి. చాలా మట్టుకైతే షార్ట్ వీడియోలు ఎక్కువ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్య లాంగ్ వీడియోలు వేయంటే 4 మినిట్లు 3 సెకండ్లు అలా వీడియో వేయట్లేదు. ఎక్కువ మట్టుకు మాత్రము షార్ట్ వీడియోలో వేసేస్తున్నాను. నా ఛానల్ కొట్టి షార్ట్ వీడియోని చూస్తే చాలా వీడియోలు ఉన్నాయండి. అందులో మీరు చూసేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఇంకా 2 నిమిషాలు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం వేడే చూడండి, కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టేస్తాను. ఆయిల్ లేకుండానే మనం ఫ్రై కూడా ఇలాగే చేసేసుకోవచ్చండి. చక్కగా మ్యాగ్నేట్ అయిన తర్వాత మనము కొంచెం ఇలా వేసుకొని తర్వాత తినేటప్పుడు నిమ్మ పులుసు వేసుకున్నామంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం మగ్గిపోయాయి ఫ్రెండ్స్, చాలా డెలికేట్గా ఉంటాయి. ఎందుకు పులుసులో వెయ్యగానే ఇలా ఉడికిపోయినట్టు చితికిపోయినట్టు అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే 2 నిమిషాలలోనే పులుసులో వేయగానే మనం 2 నిమిషాలలోనే తీసి బయట పెడితే బాగుంటుంది. ఇప్పటికింత చాలేనండి, సరిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ చింతపండు కూడా రెడీ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం పులుపు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, కానీ కొంతమంది పులుపు ఎక్కువ తినలేని వాళ్ళు కూడా ఉంటారు. పులుపు లేకపోతే కొంచెం స్మెల్లా అనిపిస్తుందండి. అందుకే కొంచెం కూడా నేను టమాటాలు వేసి మళ్ళీ కొంచెం చింతపండు కూడా కొంచెం ఎక్కువ నానబెట్టేశానండి. ఉల్లిపాయలు టమాటాలు చక్కగా క్లీన్ చేసేసానండి. పైన ఏదైతే బ్లాక్గా ఉడికిపోయిందో ఆ పుట్టంతా నేను తీసేసాను. ఇక్కడ మిర్చి కూడా చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ఇందులో వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ధనియాలు, మెంతులు, జీలకర్ర కూడా దూరగా వేయించానండి. కొంచెం ఎక్కువ చేశాను, ఎందుకంటే మనం ఫ్రై చేసుకునేవి ఏవైతే ఉన్నాయో అందులో కూడా కొంచెం పౌడర్ కలపడానికి కొంచెం ఎక్కువే చేసేసానండి. ఇది పక్కన పెట్టుకొని ఇది మాత్రం మనం మిక్సీ పట్టేసుకుందాము. మసాలా పేస్ట్ కూడా సిద్ధమైపోయింది ఫ్రెండ్స్. కొంచెం బరకగా ఉండేటట్టు ఇలా రుబ్బేసాను. ఇక్కడ జీలకర్ర, మెంతుల పొడి కూడా పౌడర్ చేసేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసానండి. ఏదైతే మనం మసాలా పేస్ట్ చేసేసుకున్నామో ఇది అందులో వేసేసుకోవాలి. చక్కగా కలుపుతూ ఇప్పుడు మనకు ఏమేమి వేసుకోవాలో అవి కూడా మనం ఇందులో వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే నేను ఉల్లిపాయలలో వేయలేదు కాబట్టి ఇక్కడే వేసేస్తున్నాను. రెడీగా ఉంది కాబట్టి వేసేసాను ఇందులో. అలాగే ఇందులోనే కారం, చిటికెడు పసుపు, ఉప్పు కూడా ముందుగా వేసాము కాబట్టి కొంచెం ఉప్పు వేసానండి. చూసుకొని వేసుకుందాము. మళ్ళీ ఒక చిటికెడు హింగు వేసేసానండి. ఇప్పుడు బాగా వీటన్ని చక్కగా ఫ్రై అయ్యే వరకు మనము కలుపుకోవాలి. వేసిన ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయాయండి. ఒక 2 కరివేపాకు రిబ్బలు కూడా ఇందులో వేసేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు చూస్తే సోమవారం మండే వచ్చిందండి మృగశిల, కానీ చాలామంది అసలు మండే తినరు కాబట్టి తినని వాళ్ళంతా సండేనే తెచ్చుకొని ఇలా ఫిష్ చేసేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే మనం చింతపులుసు కూడా వేసేసుకుందాము. చక్కగా మూత పెట్టుకొని దీన్ని మనం చక్కగా మరిగించుకోవాలండి. పులుసు కూడా చక్కగా పులుపుతనం లేకుండా పులుసు కూడా మరిగిందంటే పులుసుతో పాటు చాలా బాగుంటుంది. మూత పెట్టి చూద్దామండి పులుసు ఎక్కడి వరకు వచ్చిందో. చక్కటి స్మెల్ కూడా వస్తుందండి. మనం ఇలా మరిగేటప్పుడే ఇందులోనే ఉప్పు, కారం ఎలా ఉందో చూసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చేప ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ఇలా కలపడం కుదరదు. అందుకని కారం తక్కువ ఉన్నా, ఉప్పు తక్కువ ఉన్నా, ఏది తక్కువ ఉన్నా కానీ రెండిట్లో ఏదో ఒకటి మనం బ్యాలెన్స్ సరిగ్గా చూసుకొని వేసేసుకోవాలి. బాగుందండి, పులుపు కూడా సరిపోయింది. టమాటా ఫ్లేవర్ కూడా వస్తుందండి. ఇక్కడ నేను పులుసులో టమాటాలు వేసానండి, అది మీ ఇష్టం అండి. నాకు టమాటాలు వేస్తే చాలా నచ్చుతుంది అండి, కాబట్టి 2 టమాటాలు కూడా నేను వేసాను. మీ ఇష్టం ఉంటే మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. పులుసు అయితే మరిగిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో కూడా కొంచెం తక్కువ ఉంది, కానీ మనం చేపలలో కూడా వేసాం కదా. ఉప్పు, కారం ఇంకా ఎక్కువ కలిపే అవసరం ఉండదండి. వీటి తర్వాత జీలకర్ర, మెంతుల పొడి వేసుకొని ఇంకా కలుపుకోవడమే. అంతేనండి, వేసేసాను. వీటితో పాటే ఇదే టైంలో జీలకర్ర, మెంతుల పొడి కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చాలు, ఇక్కడ సరిపోతుంది. లూజ్గా ఇలా మధ్యలోంచి కలుపుకున్నామంటే సరిపోతుందండి. ఒక 2 నిమిషాల్లో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చక్కటి జీలకర్ర, మెంతుల పొడి స్మెల్ కూడా ఇందులోంచి వస్తుందండి.
ముక్కలు వేసి 2 నిమిషాలు అయిపోయిందండి. చక్కగా ఉడిపి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూడండి. చల్లారిందంటే ఇంకా చిక్కబడుతుంది ఫ్రెండ్స్. అసలు గ్రేవీ చూడండి చాలా చక్కగా రెడీ అయిపోయింది. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చేపల పులుసు గుమగుమ చాలా చక్కగా వస్తుందండి. అసలు ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. కొంచెం తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ నేనేం వేయలేదు. ఎందుకంటే మనము చేపలలో ముందుగానే కొద్దిగా ఉప్పు కారం వేసి కలిపి పెట్టాం కాబట్టి సరిపోయిందండి చక్కగా. కొంచెం చల్లారని వాళ్ళండి, మూత పెట్టుకోకూడదు. ఇలాగే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా ఇల్లంతా సదురుకొని కిచెన్ అంతా సదురుకొని ఇంకా తినడమే ఆలస్యం అండి. ఇక్కడ వచ్చేసి అన్నం కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చేపల పులుసు అయితే అదిరిపోయిందండి. చూడండి అసలు ముక్కలు ఎంత చక్కగా కనబడుతున్నాయో. గ్రేవీ కూడా ఇంకా చల్లారే కొద్దీ ఇంకా చిక్కపడుతుంది ఫ్రెండ్స్. అదిరిపోయింది, చూడడానికి బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా తినడమే ఆలస్యం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన రెసిపీ. చేపల పులుసు అందరూ చేస్తూ ఉంటారు, మరి మీరు చేసే పద్ధతి ఎలాగో ఏమో తెలియదు, కానీ నేను మాత్రం ఇలా చేస్తానండి. కొంచెం 2 టమాటాలు వేసుకొని పులుసు, గ్రేవీ మాత్రం చక్కగా రెడీ అయిపోయింది. అన్నం పులుసు 2 రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం మరి ఎలా ఉందో. చాలా 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 బాగుంది పులుసు. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఇదండి నేను చేసిన రెసిపీ చేపల పులుసు. మరో వీడియోలో తొందరగా కలుసుకోబోతున్నాను ఫ్రెండ్స్.